నల్గొండ పట్టణంలోని మమతా హైస్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపూర్వంగా జరిగింది. నాడు తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను కార్యక్రమానికి ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. నల్గొండ పట్టణం ఆర్టీసీ కాలనీలోని మమతా హైస్కూల్ 1991-92 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నల్గొండ పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవన్లో ఘనంగా జరిగింది. నాటి విద్యార్థులంతా నేడు ఒకచోట చేరి నాటి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ పరస్పరం యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మమతా హైస్కూల్ కరెస్పాండెంట్ యానాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నిర్లక్ష్యానికి గురికావడంతోనే అప్పట్లో తాము మమతా హైస్కూల్ను ప్రారంభించామని తెలిపారు. అనుభవం లేనిప్పటికీ పాఠశాలను నడిపిస్తూ విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని, ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఇప్పటికీ పాఠశాలను నడిపిస్తున్నామని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ నాటి నుండి నేటి వరకు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు. పండుగలు, సెలవు రోజులు అనే తేడా లేకుండా తరగతులు నిర్వహిస్తే కష్టమైనప్పటికీ విద్యార్థులు ఎంతో ఇష్టపడి చదివి నేడు ప్రయోజకులై తమను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. తమకు అనుభవం లేనప్పటికీ పాఠశాల స్థాపిస్తే సహకరించిన అప్పటి విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ 33 ఏళ్ల క్రితం చదువుకున్న తాము అనంతర కాలంలో ఒక్కొక్కరు ఒక్కో చోటికి వెళ్లిపోయారని, వారందరినీ ఒకచోటికి తీసుకురావడానికి ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎన్నో ప్రయత్నాల తర్వాత అందరినీ ఒకచోటికి చేర్చామని తెలిపారు. 33 ఏళ్ల తర్వాత తామంతా ఒకచోట చేరి నాటి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకోవడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనాలతో స్నేహ సంబంధాలు మెరుగుపడడంతో పాటు పరస్పరం సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశం కలుగుతుందన్నారు. చదువు చెప్పిన గురువులు కూడా తండ్రులతో సమానమేనని, అందుకే ఫాదర్స్ డే రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఉపాధ్యాయుల సూచన మేరకు మరోసారి ఏర్పాటు చేసే పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ప్లాస్టిక్ రహితంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రెడ్డిపల్లి గిరి, నామిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, శ్రీపతి యాదయ్య, మహమ్మద్ కవి, ఓర్సు వెంకటేశ్వర్లు, వరంగల్ కృష్ణ, సుభాష్ రెడ్డి, రబ్బానీ, రాజేందర్ రెడ్డి, అంశాల సత్యనారాయణ, రజని, జ్యోతి, నిర్మల, కవిత, పెద్ది శ్రీనివాస్, మమతా హైస్కూల్ ఉపాధ్యాయులు ఎండి సలీం, ప్రతాపరెడ్డి, వెంకట్రామరెడ్డి, దాడి చంద్రశేఖర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, యానాల రాధిక, దొడ్డి రామూర్తి, దాడి సుధాకర్ రెడ్డి, ఊట్కూరు మసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మూడు సంవత్సరాల క్రితం 91-92 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివినటువంటి మమతా హైస్కూల్ పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మమతా హైస్కూల్ ప్రారంభించడానికి ప్రభుత్వ పాఠశాలలో విద్య నిర్లక్ష్యం కావడం, ప్రైవేటు పాఠశాలలో డబ్బులు తీసుకొని కూడా పట్టించుకోకపోవడం వల్లనే మమతా హైస్కూల్ని అనుభవం లేకున్నా, ఆలోచన లేకున్నా ప్రారంభించి ఎన్నో మార్పులను తీసుకొచ్చినటువంటి మమతా హైస్కూల్ ఈరోజు వరకు కూడా ఆ పాఠశాలను ఒడిదుడుకులతో నడిపిస్తూ విద్యా వ్యవస్థలో మార్పు కోసమే ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో మరి అహర్నిశలు కృషి చేసినటువంటి ఆనాటి నుండి ఈనాటి వరకు పనిచేసిన ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా 33 సంవత్సరాల క్రితం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా
పండుగలు పబ్బాలు లేకుండా ఆదివారాలు శనివారాలు లేకుండా కూడా తరగతులు పెడితే కష్టాన్ని భరించి వాళ్ళు చదివి ఈరోజు ప్రయోజకులై వాళ్ళు ఈరోజు మమ్మల్ని శత్రువులుగా చూడకుండా ప్రేమ అభిమానాలతో ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి చేస్తున్నటువంటి ఆనాటి విద్యార్థులు ఈనాడు మా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా ఆ రోజు సహకరించినటువంటి తల్లిదండ్రులకు కూడా మేము హృదయపూర్వకంగా మా మమతా విద్యాసంస్థ నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ కూడా మమతా హై స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థుల యొక్క కుటుంబాలు చల్లగా ఉండాలని, వారు ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి వారి మునిమనవులతోటి మంచి కీర్తి ప్రతిష్టలతోటి ఉన్నత పదవులతోటి ముఖ్యంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి 91-92 విద్యా సంవత్సరం మమతా హై స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థులకి మరొకసారి మమతా విద్యా సంస్థల తరపున కృతజ్ఞతాబంధనాలు తెలియజేస్తున్నాం. 1991-92 విద్యా సంవత్సరాల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులు ఈరోజు పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం చేసుకోవటం చాలా ఆనందదాయకం. యాదృచ్ఛికంగా ఈరోజు ఫాదర్స్ డే కూడా ఉంది. ఫాదర్ డే నాడు ఈ ప్రోగ్రాం చేయటం అనేది చాలా సంతోషకం. 33 ఇయర్స్ తర్వాత కలుసుకున్నటువంటి పిల్లల్లో ఉన్న అప్పుడు చదువుకున్నప్పుడు ఏ విధమైన క్రమశిక్షణ ఉందో అదే క్రమశిక్షణ పాటిస్తూ, మానవతా విలువలు పాటిస్తూ, సామాజిక విలువలు కట్టుబాట్లన్నీ పాటిస్తూ చక్కగా తన జీవితంలో రాణించినటువంటి విద్యార్థులందరూ ఈరోజు కలుసుకొని వాళ్ళ యొక్క అనుభవాల్ని ఒకరికొకరు పంచుకుంటూ రాబో కాలంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకొని ఒకరికొకరు ఏమైనా సమస్యలు వచ్చినట్లయితే వాళ్ళు కలిసిమెలిసి ఉండటం కొరకు, సమస్యలను పరిష్కరించుకోవడం కొరకు, తర్వాత ఇంకేదైనా ఇబ్బందులు వచ్చినట్టయితే ఒకరికొకరు సహకరించుకోవడం కొరకు ఇట్లాంటి ఆత్మీయ సమ్మేళనం పనిచేస్తుంది. 33 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఉన్న తేడాలని గమనించుకొని రాబో రోజుల్లో కూడాను ఐకమత్యంగా ఉంటూ తమ యొక్క మిత్రత్వాన్ని అలా విధంగా కొనసాగిస్తూ అట్లా ఉన్న స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ ఉండటం వలన సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చినటువంటి అవుతుంది. ఇలాంటి సంస్కృతిని ఏర్పాటు చేసుకున్నటువంటి విద్యా సంస్థలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కూడాను తమ యొక్క పరిచయాలని కొనసాగిస్తున్నట్లయితే చాలా బాగుంటుందని, ఇలాంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏ డిపార్ట్మెంట్కి ఉండదు, కేవలం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులకు మరి విద్యార్థులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి మేము కూడా ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకోవడం, ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగడం మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. వాస్తవానికి ప్రపంచంలో ఎన్ని రకాల విద్యా వ్యవస్థలో ఉన్న ఉపాధ్యాయులకు ఉన్న గౌరవం, వాళ్ళకు ఉన్నటువంటి యొక్క ఆత్మీయత, వాళ్ళకు వచ్చేటువంటి అవకాశం వేరెవరికి రాదు. మేము చాలా గొప్పగా భావిస్తున్నాం. 33 సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకుని పిలిచి సన్మానం చేయటం, ఆ విధంగా చేయటం ఎంతో ఈరోజు మా హృదయపూర్వకంగా వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ ఆనందం తట్టుకోలేక పులకింతలతో వాళ్ళందరూ కూడాను ఆయురారోగ్యాలతోటి నిండు 100 ఏళ్ళు మా ఆయుస్సు కోసం కూడా బతకాలని, వాళ్ళు కూడా మంచి సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. ఎప్పుడో 33 సంవత్సరాల కింద మేము చదువుకున్నాం. 91-92 బ్యాచ్ మాది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు ఎక్కడ ఊర్రో ఏం చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని తెలుసుకుంటేందుకు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని అందరం కలిసేటట్టు ఏర్పాటు చేసుకొని పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగా మా గురువు గారులని సత్కరించడం, మేము ఎక్కడ ఏమేం చేస్తున్నాం అనేది తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు వారి గురువులను ఖచ్చితంగా గౌరవిస్తూ ఈ విధంగా కలవడం వలన వారి మధ్య స్నేహభావం మరియు వాళ్ళు ఉన్న పొజిషన్లు తెలుసుకొని ఒకరికి ఒకరు సహకరించుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాం. నల్లగొండ పట్టణంలో మమతా హై స్కూల్లో మేము 91-92 బ్యాచ్ 10th విద్యార్థులు మేమందరం పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసుకోవాలని చెప్పేసి ఒక వారం రోజుల్లోనే అనుకొని ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం యొక్క విధానం కొరకు ఏంటి అంటే పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటారు. ఈరోజు మాకు ఫాదర్స్ డే కూడా ఉన్నది. అంటే మనకు చదువు చెప్పిన గురువులు కూడా తండ్రి లాంటి సమానులే కాబట్టి రెండు కలిసి వస్తాయని చెప్పేసి ఈ యొక్క రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అంటే ఏదో వచ్చి ఇక్కడ అందరు కలుసుకోవడం కాదు, రేపు భవిష్యత్తులో పూర్వ విద్యార్థులందరం కూడా ఆర్థికంగా ఎటువంటి ఎవరైనా ఇబ్బంది ఉన్నా కానీ, ఎటువంటి ఏమైనా కష్టాలు వచ్చినా కానీ గతంలో ఉన్నటువంటి స్నేహం ద్వారా ముందుకు పోయి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము. మేడం గారు చెప్పారు, రాధికా మేడం గారు,
ప్లాస్టిక్ రహిత మీరు ఈసారి ఏర్పాటు చేస్తే మాత్రం ప్లాస్టిక్ రహిత పూర్వ విద్యాలయ సమ్మేళనం చేయాలని. అంటే ప్లాస్టిక్ రహిత అంటే మన గ్లాసులు ప్లాస్టిక్, తినే ప్లేట్లు ప్లాస్టిక్, ప్రతిదీ కూడా కలుషితమవుతుంది. కాబట్టి అలాంటి కలుషితాన్ని ఇంకోసారి ఏర్పాటు చేయొద్దు, ఈసారి ఆలోచించండి అనటంతో వచ్చేసారి పూర్వ విద్యాలయ సమ్మేళనంలో మేము పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ రహిత విద్యార్థుల సమ్మేళనంతో మేము మొదలు పెడతాం. మమ్మల్ని చూసి కూడా నలుగురు నేర్చుకోవాలనే ఉద్దేశంతో మేము ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాం. ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనం 91-92 బ్యాచ్లో మేము చదువుకున్నాం. మమతా హై స్కూల్ అనేది మా జీవితంలో ఒక గొప్ప వరంలా మేము భావిస్తున్నాను. ఇక్కడ 10th క్లాస్ చదువుకొని నేను ప్రస్తుతం మళ్ళీ విద్యాశాఖలో ఉద్యోగం చేయడం అనేది అది నా అదృష్టంగా భావిస్తున్నాను. అది చాలా ఇంపార్టెంట్ నా జీవితంలో. విద్యాశాఖకి వెళ్ళడం, అక్కడ ఉపాధ్యాయులకు సర్వీసులు చేయడం అనేది నా జీవితంలో ఒక గొప్ప వరంగా భావిస్తున్నాను. అదే ఉపాధ్యాయులను కలుసుకోవడము, వారితో ఉండడము అనేది నా జీవితంలో ఒక లక్ష్యంలాగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ.